కాలేజీకి గాడిద మీద వచ్చిన అడ్డగాడిదెవరు? ఇది ప్రియాంక గుర్రం మేడం. ఓ, ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ సుదర్శన్ రావు కూతురు ప్రియాంక. గాడిద మీద వచ్చినా అది గుర్రమే అవుతుంది. కాలేజీకి వెరైటీగా వస్తానని మాతో పందెం కట్టింది మేడం. కట్టిన పందెం గెలిచాను మేడం. అంతకంటే విచిత్రమైన పందెం నేను ఒకటి చెప్తాను. అందరు క్లాస్ రూమ్ లోకి రండి. మై డియర్ స్టూడెంట్స్, ఈ కాలేజీలో కొత్తగా కట్టపోయే లైబ్రరీ బ్లాక్ కి ఎవరు ₹1,00,000 డొనేషన్ ఇస్తారో ఆ బ్లాక్ కి వాళ్ళ పేరు పెట్టబడుతుంది. మీ తల్లిదండ్రుల సంపాదనతో డొనేషన్ ఇస్తే అది గొప్ప విషయం కాదు. మీ తెలివితేటలు ఉపయోగించి సంపాదించగలగాలి. అందుకు వీలుగా నేను పజిల్ చెప్తాను. ఆ పజిల్ ఏమిటో త్వరగా చెప్పండి మేడం. వద్దు, తొందరొద్దు, నిదానంగా విను. మన నగరం మధ్యలో ఒక బిజీ బిజినెస్ సెంటర్ లో విశ్వేశ్వరయ్య అనే వ్యక్తి అతి తక్కువ స్థలంలో ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఒక లేడీస్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాడు. ఆ కాంప్లెక్స్ లో లేడీస్ కి అవసరమయ్యే వస్తువు అంటూ దొరకంది లేదు. కొద్ది కాలంలోనే ఆ కాంప్లెక్స్ ఎంతో మంది లేడీస్ ని ఆకట్టుకుంది. కస్టమర్స్ రద్దీ పెరిగింది. కానీ ఆ బిల్డింగ్ మధ్యలో ఒకే ఒక లిఫ్ట్ ఉంది. దాని వల్లనే ఆ ఓనర్ విశ్వేశ్వరయ్య చిక్కుల్లో పడ్డాడు. పోయిన సొమ్మేనాడు పోయిందమ్మా. పొద్దున అనగా వచ్చాం. లిఫ్ట్ లో పైకి వెళ్ళి మా అమ్మాయి ఇంతవరకు తిరిగి రాలేదు. మా పైకి వెళ్ళి అమ్మాయి కిందకి రాకుండా ఉంటుందా? వస్తదమ్మా. ఎందుకమ్మా కంగారు పడతారు? అయ్యో మీరేనా నేనంటమ్మా. అయ్యా ఇంజనీర్లు నా పంప ముంచారయ్యా. ఎందుకండి? ఎందుకేటయ్యా, ఎవరైనా కింద నుంచి లిఫ్ట్ లో పైకి వెళ్ళి కిందకి రావాలంటే 2-3 రోజులు పడుతుంది. మొన్న గర్భిణీ స్త్రీ కింద నుంచి లిఫ్ట్ లో పైకి వెళ్ళింది. కిందకి రాలేక అక్కడే కంతే అక్కడే బారసాలు చేసుకుని పుట్టిన బిడ్డకు నా పేరు పెట్టుకుని 3వ రోజు కిందకి దిగింది. ఏదో సొల్యూషన్ చెప్పండి అయ్యా. కోపడగని విశ్వేశ్వరయ్య గారు, నాకెందుకో ఈ బిల్డింగ్ పడగొట్టేసి కొత్త బిల్డింగ్ కడదాలనిపిస్తోంది. మీరేమంటారు? ఓ పని చేయండి. ఏం చేయమంటారు? మీరు నలుగురు కలిసి నా లిఫ్ట్ లో టాప్ ఫ్లోర్ కి తీసుకెళ్ళండి. అక్కడి నుంచి నన్ను ముందు తోసేయండి, తర్వాత బిల్డింగ్ పడగొట్టేయండి. అప్పుడు నా పని క్లోజ్. విన్నారుగా, బిల్డింగ్ అందం చెడకుండా ఈ సమస్యని పరిష్కరించగలరా? క్లోజ్ చేసిన ఆ కాంప్లెక్స్ ని తెరిపించగలరా? షూర్ మేడం. ఆ పజిల్ గెలుస్తాను. 2 lakhs అవార్డు తెస్తాను. 1 lakh డొనేషన్ ఇస్తాను. 1 lakh ఫ్రెండ్స్ కి పార్టీ కూడా ఇస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. గుడ్. అహంకారంతో వెరైటీగా గుర్రం మీద రావడమే కాదు, తెలివితేటలతో ఏదైనా సాధించగలదు ద గ్రేట్ ప్రియాంక అని నిరూపించుకోవాలి. నా బిల్డింగ్ సొల్యూషన్ చెప్తారా? రేపే నా కాంప్లెక్స్ రీఓపెనింగ్ చేసుకోవచ్చా? మెనీ థ్యాంక్స్ అమ్మా. నా పేరేమిటమ్మా? నీ పేరేంటండి? ప్రియాంక. గాలిపంకాల చల్లని పేరమ్మా. చూడమ్మా, రేపు ఉదయం వచ్చేసి నన్ను గొడ్డును పడాయమ్మా. మేడం మేడం, నాకు ఫోన్ చేసిన ప్రియాంక అంటే మీరేనమ్మా? ఎస్, విశ్వేశ్వరయ్య గారంటే మీరేనా? కనబడితే చెప్పుతో కొడదాం అనుకున్నారా? చచ్చా, అదే మాటండి. అంతేనమ్మా. ఓ వెధవ ప్లాన్తో బిల్డింగ్ కట్టినందుకు చెప్పుతో నన్ను ఎడాపెడా కొట్టిన తప్పు లేదమ్మా. డోంట్ వరీ. 2 రోజులు ఎంతో కష్టపడి బిల్డింగ్ సమస్యకి సొల్యూషన్ ఆలోచించాను. మీ ప్రాబ్లం 2 hours లో సాల్వ్ చేస్తాను. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. మీ మీద నమ్మకం కొద్దీ మా కాంప్లెక్స్ రీఓపెనింగ్ ఈ రోజు 9 గంటలకే పబ్లిసిటీ ఇచ్చేశాను. మా ఓల్డ్ కస్టమర్స్ అందరికి ఫోన్ చేసి మరీ చెప్పాను. మేడం, 9 గంటలు అవ్వడానికి 2 గంటలే టైం ఉందమ్మా. తొందరపడకండి. బిల్డింగ్ లోపల ఏం చేయాలో మా సర్వెంట్స్ కి చెప్పేశాను. వాళ్ళు వచ్చి మీ సమస్య పూర్తి చేస్తారు. హిందూ, వాట్ ఇస్ దట్ సొల్యూషన్? ముందు నాకు చెప్పండి. నాకు తెలీదు. అతనే ఈ సమస్యను సాల్వ్ చేస్తాడు. దీన్ని లోపలికి తీసుకురండి. దట్ ప్లాట్ఫామ్ రాజా ఇష్టం లేదా? అయితే చెప్పండి. వచ్చిన వ్యాన్ లోనే తిరిగి వెళ్ళిపోతాం. నో నో, కమ్ ఆన్ క్విక్. మేడం మేడం మేడం, వీళ్ళేనమ్మా మీరు చెప్పింది. చేసేదేదో త్వరగా చేసేమని చెప్పండి అమ్మా. 2 గంటల తర్వాత లోపలికి రండి, మీ పని పూర్తవుతుంది. ఉల్టా సీదా కబుర్లు కాదు. వెళ్ళి పంచోడు. గోగో. అతనేంటంత సీరియస్ గా చూస్తున్నాడు? అదే, అతనికి ఎవరి మీదైనా గౌరవం ఉంటే అలాగే చూస్తాడు. రాజా ఇగో. గౌరవం ఉంటేనే అంత కోరగా చూస్తున్నాడు. ఇక కోపం వస్తే ఏమిటోనండి, మీరు నాకు చాలా ధైర్యం చెప్పారు. నాకు చాలా ఆనందంగా ఉందండి. ఏమండి లోపడేవో పెద్ద పెద్ద చప్పుళ్ళు అవుతున్నాయి. చీలలు కొట్టడానికి బొక్కలు పెడుతున్నాడు. వద్దా? అబ్బే పెట్టని అమ్మా. ఇంతకంటే పెట్ట మొక్కలు ఇంజనీర్లు నాకు ఎప్పుడో పెట్టారు. పెట్టని అమ్మా, బాగా పెట్టని. నీకు రుణపడి ఉంటాను తల్లి. బాగా కొట్టమని చెప్పు తల్లి. మేడం, నాకు
నాకెందుకో భయంగా ఉందండి. వై? మా బిల్డింగ్ కి ఆంధ్రా బ్యాంక్ బిల్డింగ్ కి మధ్యన గోడే అడ్డు. ఆ గోడ పగిలింది అనుకోండి, ఆంధ్రా బ్యాంక్ ఎనపెట్టి బయట పడుతుంది. ఆ ఎనపెట్టి పగిలింది అనుకోండి, పోలీసులు కేసులు. నో 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 నో, డోంట్ వరీ. ఆల్ లేడీస్ వచ్చేస్తున్నారు. ఈ ఓపెనింగ్ టైం అయిపోయింది. లోపల ఏమైంది ఏమిటో. మీరేం కంగారు పడకండి, లోపలికి వెళ్ళి నేను చూసొస్తాను. హే రాజన్, ఏమిటి అద్దాలని? చూడు ఇందు, ఆడవాళ్ళు మొగుడిని చూడకుండా ఉండగలరేమో గాని అద్దం చూడకుండా మాత్రం ఉండలేరు. ఈ లిఫ్ట్ దగ్గర రద్దీ తగ్గాలంటే ఆడవాళ్ళు వెయిటింగ్ లో పెట్టాలి. ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళు అద్దం ముందు వాళ్ళ మొహం చూసుకుంటూ అందాలు దిద్దుకుంటూ ఎంతసేపు అయినా విసుకోకుండా ఇక్కడే కాలక్షేపం చేస్తారు. ఇందు, ఐ నో స్కూల్ ఐడియా. వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. పెద్ద పెద్ద ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్స్ సాల్వ్ చేయలేని ఈ సమస్యని జస్ట్ కామన్ సెన్స్ తో సరిదిద్దావు. యూర్ రియల్లీ గ్రేట్ రాజన్. అందరినీ లోపలికి పంపు. వెళ్ళండి వెళ్ళండి. అమ్మమ్మ, లిఫ్ట్ వచ్చింది, రావే పోదాం. ఏమిటి అంత తొందర? నువ్వు వెళ్ళు, నేను వస్తాను. అయ్యో, అర్థం చూస్తే చాలు. రాజా రాజా, సిద్ధప్ప వాళ్ళ అమ్మగారి పరిస్థితి సీరియస్ గా ఉంది. మీ అమ్మగారు నేను అర్జెంట్ గా తీసుకురమ్మన్నారు. ఇందు, ప్రియాంకి ఇవ్వాల్సిన డబ్బు వెంటనే తీసుకుని హాస్పిటల్కి వచ్చి. అలాగే. ఇదిగోనమ్మా, నేను అనౌన్స్ చేసిన అవార్డు 2 లక్షలు. డాక్టర్ గారు, ఎలాగైనా మా అమ్మని బతికించండి. జీవితాంతం మీకు చాకరీ చేసేనా సరే మీరు రుణం తీర్చుకుంటానండి. ఆ 2000 తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టు, మీ అమ్మగారిని ఆపరేషన్ టేబుల్ మీద పెడతాను. డాక్టర్ గారు, మా అబ్బాయి ఆ పని మీదే వెళ్ళాడు. గంటలో డబ్బు తీసుకొస్తాడు. బాధ భరించలేకపోతుంది, ఆపరేషన్ మొదలు పెట్టండి. తొందర ఏముందమ్మా, గంట తర్వాతే ఆపరేషన్ మొదలు పెడతాను. డాక్టర్ గారు, ప్రియాంక, మన షరతు ప్రకారం మిగిలిన డబ్బు ఇచ్చేస్తే మాకు చాలా హెల్ప్ చేసిన దానివవుతావు. మన షరత ఏమిటిది? అప్పుడే మర్చిపోయావా? అసలు ఇంతకీ ఎవరు నువ్వు? నేనా? నేనెవరు? ఆ రాజా ఎవరో కూడా అప్పుడే మర్చిపోయావా? రాజు అతనెవరు? ప్రియాంక, ప్రియాంక, ఇది జోకులు వేయాల్సిన సమయం కాదు. నువ్వు ఇవ్వాల్సిన ఈ డబ్బుతో ఒక నిండు ప్రాణాన్ని కాపాడుకోవాలి. ప్రియాంక, ప్లీజ్ డబ్బిచ్చే. సేమి సింధు, మీరు చేసిన పనికి నేను ఇచ్చిన 2000 చాలా ఎక్కువ. ఐ డోంట్ లైక్ ఇట్. డబ్బు తెచ్చావా? నన్ను క్షమించు రాజా, ప్రియాంక మోసం చేసింది. ఇంకా ఈ సేవలు ఎక్కడ ఉంచారంటమ్మా? డాక్టర్ గారు చూస్తే మమ్మల్ని చెప్తారు. తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. రాజా, బ్రతకడానికి అవకాశం లేని వాళ్ళకి చావు దేవుడిచ్చిన వరం రా. అందుకే కన్ను పోయడంలోనే సుఖం ఉందని ఈ అదృష్టవంతురాలు ప్రపంచాన్ని విడిచిపెట్టింది. ఇది మా అసమర్థత, మా దురదృష్టం. అమ్మా, సిద్ధపేడమ్మా. ఈ ఉత్తరం నీకిమ్మని నర్సుకిచ్చి ఎక్కడికో వెళ్ళిపోయాడురా. రాజా, ఈ ప్రపంచంలో పేదరికం కన్నా గొప్ప వ్యాధి లేదు. ఆ వ్యాధి నా తల్లిని నరకంలో పెట్టి ఆవిడ్ని బతికించుకోలేని దరిద్రుడిగా నన్ను చేసింది. తల్లిని బతికించుకోలేని వాడినని లోకం ఎగతాళి చేస్తుందని భయపడి అందరికీ దూరంగా పారిపోతున్నారు. రాజా, ఈ పిరికి వాడిని క్షమిస్తావు కదూ? ఇటు సిద్ధప్ప.